ఈరోజు. అంటే కాళేశ్వరంలో బెనిఫిట్ ప్రయోజనం కోసమే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారా? 100% అండి. ఇప్పుడు సమాజంలో నడుస్తున్న చర్చ అదే కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టుల ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్రామ పంచాయతీ లేదా ఒక సర్పంచ్ ఒక సింపుల్ ఒక 5 lakhs కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా 1% కమిషన్ ఉంటుంది అందులో ఆల్మోస్ట్ ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఊర్లో అందుబాటులో ఉన్న ఇసుక కానీ ఎట్సెట్రా. ఇప్పుడు ప్రాజెక్ట్ అయినా రిజర్వాయర్లని వీళ్ళు నిర్మించారండి. ఇప్పుడు 90,000 కోట్లు 1,00,000 కోట్లు రుణాలు తెచ్చి కట్టిరని వీళ్ళు అంటుర్రు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రాజెక్టు నిర్మాణానికి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ మన తెలంగాణలో ఇసుక అక్కడనే ఉన్నది. దాని గ్రానైట్ ఎక్కడ ఉన్నదండి? మనం హైదరాబాద్ భువనగిరి పోతుంటే చూసిన గుట్టలన్నీ కరిగిపోయినాయి. ఇలా మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ అయినా రంగనాథ సాగర్ అయినా ఏ రిజర్వాయర్ అయినా కూడా మీరు ఎక్కడైనా కూడా వీళ్ళు ఖర్చు పెట్టింది రా మెటీరియల్ ఆల్మోస్ట్ ఒక సిమెంట్ ఐరన్ అంతే. ఏదైనా ప్రాజెక్ట్ కాస్ట్లు ఇల్లు కట్టుకున్నా కూడా కాస్ట్ ఉంటుంది కదా, రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్లో ఆల్మోస్ట్ మనకు న్యాచురల్ సోర్స్ మనకు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి తక్కువ కాస్ట్లో. ఇంత న్యాచురల్ సోర్స్ అందుబాటులో ఉన్నా కూడా ప్రాజెక్టు కాస్ట్ తగ్గాలి. కానీ ప్రాజెక్టు వ్యయం పెరిగినాక ఈ రకంగా మనం ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో విరాళాలు ఈ రకంగా చూస్తున్నాం. మరి కాళేశ్వరం కోసం ఇచ్చిందని చెప్పి ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకల్లో రాజకీయాలు లేదు, కేంద్రంలో లేదు. తర్వాత బీజేపీ లోకల్లో రాజకీయాలు లేదు, అధికారంలో లేదు. ఎట్లా కాళేశ్వరం కోసం ఇచ్చిందని చెప్పి ఎట్లా అనుకుంటాం మనం? అంటే ఈ వీళ్ళు కాళేశ్వరం ఏటేమైందని ఏదైతే వీళ్ళు చెప్తుర్రో దానికి అనుగుణంగానే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవి మెగా సంస్థకు ఎల్ఎన్టీకి దేశవ్యాప్తంగా చాలా కాంట్రాక్ట్లు ఇస్తున్నారండి. మన ఉత్తరాఖండ్లో లేటెస్ట్గా ఏదో ఒక ప్రాజెక్టు మీద వాళ్ళు కూడా అక్కడ బిడ్డింగ్ చేయడానికి వెళ్తే మెగా వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేసారు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్. వాట్ అబౌట్ మేడిగడ్డ బ్యారేజ్ అని. అది అక్కడ కుంగింది కదా, దానికి కారణం ఏందని చెప్పేసరికి వాళ్ళు కొద్దిగా హంగు తిన్నారు అక్కడ. అంటే దేశవ్యాప్తంగా ఈ కంపెనీలన్నిటికీ కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మరి ఏ దేశంలో ఎక్కడ కూడా వీళ్ళు ఏటీఎం అయిందని మాట్లాడలేదండి ఏ పార్టీ వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ ప్రాజెక్టు విషయంలోనే ఎక్కడ ఏ కాంట్రాక్ట్లో కూడా ఇప్పుడు చాలా ఎల్ఎన్టీ అయినా ఇదేంది మన మెగా అయినా చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. మన ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఎట్సెట్రా. ఏ ప్రాజెక్టు విషయం కూడా ఇట్లా కాళేశ్వరం ఇట్లా ఏటీఎం అయిందని చెప్పి అక్కడ ఈ వాడని ఎక్కడ వెళ్ళాం మనం. న్యూస్ పేపర్లాగా మీరు అక్కడ చూసిర్రా మన ఇంగ్లీష్ ఛానల్లో కానీ ఎక్కడైనా కానీ. ఓన్లీ తెలంగాణకు వచ్చేసరికి కాళేశ్వరం కేసీఆర్కు ఫ్యామిలీకు ఏటీఎం వనగా ఇట్లా ప్రతి ఒక్కరు ఈ రకంగా చేయడం మాట్లాడడం స్టార్ట్ చేశారు. మరి ఏటీఎం ఎందుకు అయింది అంటే దాని తగ్గట్టు మరి ఉంటుంది కదా సమాధానం. దందాలో చందాదో అంటే కాంట్రాక్ట్ తీసుకోండి చందా ఇవ్వండి. ఇంతవరకు అలా జరిగింది. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళకైతే అవకాశం రాలేదు. దందాలో చందాదో అంటే అది బీఆర్ఎస్ పార్టీ వర్తిస్తుంది నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళే అగ్రిమెంట్ చేసుకుర్రు. ఆ వివరాలన్నీ ఇప్పుడు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీలో మన బయటకు వస్తాయి ఏ కాంట్రాక్టులు ఏందని ఏ సబ్జెక్ట్. నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీకి ఆల్మోస్ట్ ఏ దందా ఇచ్చారు ఏ చందా ఇచ్చారు అనేది అది వేరే దాంట్లో ఇది క్లియర్. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎస్పెషల్లీ కాళేశ్వరం. ఇప్పుడు కాంగ్రెస్ వారు కూడా ఏమి ఇవ్వకున్నా కూడా 18 crores పోయినాయి వాళ్ళకు. ఇప్పుడేమంటారు మళ్ళీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం గత ప్రభుత్వం దాన్ని ఏమంటారు ఆర్థిక దివాలా తీసింది, ఆర్థిక విధ్వంసం సృష్టించింది. మళ్ళీ మేము ప్రాణహిత చేవల దగ్గర అక్కడ మళ్ళీ మేము ప్రాజెక్టు కడతామని మళ్ళీ అంటారు వాళ్ళు. ప్రాణహిత నది దగ్గర ఏది మన పైన చూడండి రీడిజైన్ చేసింది. మళ్ళీ మేము అక్కడనే బ్యారేజ్ కడతాం అని మళ్ళీ వీళ్ళు మాట్లాడుతారు. అంటే వీళ్ళు మొదటికి వచ్చినట్టే కదా. అంటే ఏదో ఒక రకంగా ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేసుకుంటా కోట్లు తీసుకొని వచ్చి ప్రాజెక్టులు నిర్మించి దందాలో చందాదో అన్నట్టుగా ఈ రకంగా పార్టీలు ప్రవేశం. మరి ఇప్పుడు మీరు ఆర్టీఓ ఇప్పుడు నేను మాజీ సైనికునండి, నాకు ఎక్కడ ఎలక్టోరల్ బాండ్ నాకు ఎవరు సాయం చేయలేదు. నేను కూడా 4 ఏళ్ళు అయింది వచ్చి రిటైర్మెంట్ అయ్యేది. నాకెవరన్నా ఇట్లా ఒక బాండ్ ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తే నేను ఒక 10 ఈ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి 10 మంది అగ్నివీరులను తయారు చేస్తాను నేను. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్ఆర్ అంటే ఒక హెల్త్ ఎడ్యుకేషన్లో ఇది. కానీ ఇలా మీరు అధికారంలో ఉండి మీరు కాంట్రాక్ట్లు తీసుకొని మళ్ళీ అదే పార్టీలకు మీరు ఈ దందాదో చందాలో అన్నట్టుగా మీరు ఈ రకంగా ఎలక్ట్రల్ బాండ్లు దాన్ని ఏమంటారు ఏటీఎం అన్నారా? ఏటీఎం అనాలి కదా ఖచ్చితంగా. ఈ రాజకీయ గందరగోళంలో మొత్తం మీద ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? 2 రోజుల క్రితం మీరు ప్రకాష్ గారు ఇంటర్వ్యూ చేసారు. ఆయన ఏం చెప్పిండు? ఆయన కూడా ఇదే మాట చెప్పిండు. ఆ ప్రాజెక్ట్ను చేసుకుంటే మూర్ఖులం అయితే అని అంటుండు. ప్రాజెక్ట్ మంది దాన్ని కాపాడుకోవాలి, అదేదో అర్ధరాత్రి కరెంటు మిగులుతుంది, ఆ కరెంటు అర్ధరాత్రి టైంలో పంపులు ఆన్ చేయాలి, నీళ్ళు లిఫ్టింగ్ అయితే నేను కూడా చూస్తున్నా ఇంటర్వ్యూలు జస్ట్ 1 week బిఫోర్ ఆ ప్రకాష్ గారు చెప్పింది. సరే వారు చెప్పినట్టు మన తెలంగాణకు తాగునీరు ప్రాబ్లం ఉన్నదండి. అటు గోదావరి అనేది కృష్ణ అయినా మనం లిఫ్టింగ్ చేసుకోవాల్సిందే. అది హైయెస్ట్ కాస్ట్. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ దుబాయ్ లాగా కేసీఆర్ మాట అని నమ్ముదాం మనం. అది ఉపయోగపడుతుందని వీళ్ళు కట్టినప్పుడు మరి 4 ఏళ్లలో ఎందుకు కుంగిపోయింది? అది నాణ్యత లోపమా? మళ్ళీ ఏమంటారు వీళ్ళు ఈయన ప్రకాష్ గారు అదేదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో 24% ఏంది
నిర్మించడంలో మంచి హై క్వాలిటీ వచ్చిందని ఒక మాట నేను మరి హై క్వాలిటీ ఉన్నది ఎట్లా కుంగిపోయింది? ఇవాళ హైడ్రాలిక్ టెస్ట్లని ఇవాళ అంటుర్రు, జియోలాజికల్ టెస్ట్, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పి వరద వస్తుందని చెప్పి రాత్రి జేసీబీలు పెట్టి పొక్కలు పెట్టి అక్కడ తీస్తుర్రు. చెక్ డ్యామ్లు అన్ని ప్రొడక్షన్ వాళ్ళు కూలగొడుతుర్రు. ఇది ఇంత చర్యలు, ఇంత ముందు జాగ్రత్త ముందేందుకు తీసుకోలేదు? ఇంత ఆదరాబాద్ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? నంబర్ 1 పాయింట్. పక్క రాష్ట్రం చూడండి మీరు, పోలవరం ఎప్పుడు బీజం పడ్డది, ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. ఉద్యమానికి సంబంధించి నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ 2014లో వచ్చినప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అటు పవర్లెస్, పవర్ కూడా తగ్గిపోయింది, వాటర్ అన్ని సమస్యలే, వాటర్ సమస్య ఉంది. స్పీడ్ గా చేస్తే రైతాంగానికి ఉపయోగపడుతున్న ఒక ఉద్దేశంతో చేసిండొచ్చు, మంచిదే. అవసరం ఉందా? నేను తప్పు పట్టట్లేదు సార్, నేను సమర్థిస్తున్నా. అంటున్నారు కదా వేగంగా కట్టడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు కదా. మీరు టైం బౌండ్ సార్, టైం బౌండ్ అంటే ప్రతిదానికి టైం బౌండ్ ఉంటుంది. టైం అంత ఎర్లీగా చేయాల్సిన అవసరం ఉన్నది సార్. మీరు ఈ టర్మ్ కాబట్టి ఇంకో టర్మ్ మీకు అవకాశం వచ్చును కావచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడో బీజం పడ్డది, ఎవరో నిర్మించారు, దాన్ని ఎవరో ఇనాగ్రేషన్ చేశారు. నేను పొలిటికల్గా చెప్తున్నా. మీరు కూడా మంచి ఆలోచనతో కొంచెం ఎర్లీగా, కొన్ని అంటే లేట్గా అయినా పర్లేదు, కొంచెం ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేసి ప్రాపర్ ఇచ్చేస్తే ఈ పోయేది ఏముండు. 1,00,000 కోట్ల వల్ల మనం బంగాళాఖాతం కలిసిన రోజు వింటున్నాను న్యూస్లల్లో. ఎందుకు అవసరం ఆ మాటలు? ఏటీఎం అయిందని చెప్పి ఇదొక బదనాము, అడిషనల్గా 1,00,000 కోట్లు బంగాళాఖాతంలో. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ సిచ్యువేషన్ ఏంది? పిల్లర్లు కుంగిన తర్వాత 7th బ్లాక్ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టిర్రు. ఆ పెద్ద బొంగ ఏర్పడ్డది, సంథింగ్ 100 మీటర్స్ ఇటు లెల్లింతు బెర్తు, అది పూడ్చిర్రు. ఆ కూలిపోయిన గేట్లు ఎత్తేసిర్రు అవి మొత్తం. ఆల్మోస్ట్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు మొత్తం ఎత్తేసిర్రు. ఒక్క 0%, 0.1% కూడా నీళ్ళ అక్కడ స్టోరేజ్ లేదు. వాళ్ళ రిపేర్ జరుగుతుంది కాబట్టి పంపించాల్సిందే కదా. రిపేర్ కంప్లీట్ అయిన మొన్న అన్నారు. కానీ మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేస్తే ఈ ముంపు అనేది మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్నారు వాళ్ళు. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాదని చెప్పి మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఇంకా వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. అది వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ త్రూయే వెళ్తురు వాళ్ళు. అంతే తప్ప వీళ్ళు ఇలా 7 నెలలు వచ్చి వీళ్ళేం కావాలని బదనామీ చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు 2023 కంటే ముందు కాంగ్రెస్ వేరు, 2023లో తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్ వేరు. నా ఒపీనియన్ ప్రకారం ఆ కాంగ్రెస్ చరిత్ర వేరే ఉన్నది. అది ABCD ఆల్ఫా బీటా గామా కుంభకోణాలు అది కాదు మనం మాట్లాడాల్సింది. మనం లాస్ట్ ఇయర్ 2023 నుంచి ఏర్పడ్డ ప్రభుత్వం, దీన్ని తీసుకుందాం. ఈ ప్రభుత్వం కూడా కావాలని బదనాం చేయట్లేదు ఎవరిని. వాళ్ళు ప్రాపర్ ఎక్స్పర్ట్ ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తుర్రు. ప్రాజెక్ట్ కూడా ఇంతకుముందు మీరు అడిగారు, ఉపయోగం కోసమే కట్టిర్రు, అది కాదని అంటలేను. కానీ ఈ రకంగా ఇలాంటి రిపేర్లు తాము ఆరంభంలో ఈ రకంగా ఉంటే రేపు భవిష్యత్తులో బ్యారేజ్లు ఉంటాయా? మేడిగడ్డ అంటే ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద హట్, ఒక గుండెకాయ లాంటిది అని చెప్పి మనం చూస్తున్నాం ప్రాజెక్టులో. మేడిగడ్డ బ్యారేజ్ అనేది అక్కడ నుంచి రివర్స్ పంపింగ్ చేసి సుందిల్ అన్నారం నుంచి అలా రకంగా ఎల్లంపల్లి చూసినాం, వచ్చినాయి సార్. నేను లైవ్ రిపోర్ట్, మా సిద్దిపేట జిల్లానే మాది కూడా. నేను రంగనాథ్ సార్ వెళ్ళినా, మల్లన్న సార్ వెళ్ళినా, కొండపల్లి సార్ నేను కూడా వెళ్ళిన, ఫ్యామిలీ తీసుకొని చూసిన. వాటర్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు వాటర్ చూపించిండు. వాటరు మనకు ఏదైతే సమస్య ఉండేనో ఆ వాటర్ నీళ్లు చూపించండు, కరెంట్ చూపించండు, వెల్కమ్. అతని లీడర్షిప్లో, అతని కమిట్మెంట్లో నాకేం ఇదేం లేదు. నేను కావాలని మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ఈ 5 సంవత్సరాల నుంచి ఏటీఎం అయిందంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏటీఎం ఏ విధంగా అయింది, ఎందుకు జరుగుతుంది ఈ రకంగా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.